నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫైబ్రాయిడ్స్ అంటే మస్క్యులర్ గడ్డలు. ఇవి గర్భసంచిలోకి వస్తాయి. ఇవి ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి, సైజ్ ఏంటి, దాన్ని బట్టి ప్రెగ్నెన్సీని మిస్క్యారేజ్ లాగా మార్చొచ్చు, లేదా బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, పొట్లో నొప్పి ఉండొచ్చు, మీకు భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా ప్రాబ్లం ఉండొచ్చు, యూరినరీ బ్లాడర్ కూడా పుష్ అవ్వచ్చు, ఇలాంటి కాన్స్టిపేషన్, ఇలాంటి సమస్యలు ఉంటాయి అన్నమాట. సో ఫైబ్రాయిడ్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక ఫైబ్రాయిడ్. ఇది మస్క్యులర్ టిష్యూ అన్నమాట. గర్భసంచి లోపల ఉంటే ఇంట్రామ్యూరల్ చాలా రకాలుగా ఉంటాయి, సబ్సిరోసిల్ అవన్నీ. గర్భసంచి లోపలికి వస్తుంటే అది పొరని సైజ్ షేప్ మార్చేస్తుంది, దాని బ్లడ్ ఫ్లో మార్చేస్తుంది. దీనివల్ల ఎక్కువ పెద్దగా ఉంటే మనకు మటుకు మిస్క్యారేజెస్ అవ్వడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అనేది అవుతుంది. సో ఈ మస్క్యులర్ వాల్లో ఉందనుకోండి, దాన్ని సబ్సిరోసిల్ అంటారు. అది ఎక్కువ ప్రాబ్లమాటిక్ కాకపోవచ్చు. కాకపోతే సైజ్ పెద్దగా ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా యూట్రస్ షేప్ అవుట్ అయ్యి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావచ్చు. అదే గర్భసంచి లోపల ఉందనుకోండి, అది ఇంకా పెద్ద సమస్య. సో ఇలా ఉన్నప్పుడు కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతాయి. మీకు కనుక ఇది ఫైబ్రాయిడ్ స్కాన్ లో తేలింది అనుకోండి, అలాంటప్పుడు టాబ్లెట్స్ అయినా ఇస్తారు, మెడికేషన్ అయినా ఇస్తారు, సర్జరీ అయినా చేయించుకోమని చెప్తారు. ఇవి ట్రీట్మెంట్ ఆప్షన్స్. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.